మనోడైతే ఎక్కిన డ్రైవింగ్ స్టార్ట్ చేసి హ్యాండ్ బ్రేక్ ఇది ఫస్ట్ స్టార్ట్ చేయి. క్లచ్ పట్టుకోవాలి ఫస్ట్, హ్యాండ్ బ్రేక్ ది, గేరే ఫస్ట్ గేరే. ఏం చేస్తున్నారా? ఫస్ట్ గేర్ రా, ఈ లాస్ట్ కానీ ఇట్లా అలా. క్లచ్ స్లోగా వదులు, స్లోగా ఇటు తిప్పు. ఎందుకు రా నవ్వుతున్నావు? ఏమో నవ్వుతాను. ఏ బాబు, ఫోర్త్ గేర్ కాదు, సెకండ్ గేర్ వేయాలి బాబు. న్యూట్రల్ పెట్టి ఫస్ట్. న్యూట్రల్ అంటే ఇట్లా అంటే అర్థమవుతుంది. న్యూట్రల్ స్టార్ట్ చేయి. క్లచ్ పట్టుకున్నావా? రైస్ బీకద్దు ఇప్పుడు. రైస్ ఎందుకు బీక్తున్నావు? ఇప్పుడు మెయిన్ రోడ్ ఎక్కుదామనే. ఎక్కుతావు? రెండో గేర్లో కాదు బాబు, ఫస్ట్ గేర్ వేసుకోవాలా. ఈడ ఇట్లా టైంలో క్లచ్ పట్టుకొని ఫస్ట్ గేర్ రా, ఈ లాస్ట్కి ఎక్కి స్లో వదులు, అదే ఎక్కుతుంది. ఏం చేయొద్దు. కార్ వస్తుంది, స్లో వదులు, అదే ఎక్కుతుంది. ఏం చేయొద్దు. ఏం చేస్తున్నావు? అక్కడ పోతుంది చూడు స్టీరింగ్. అయ్యో స్లోగా బాబు, ఇక్కడే పోవాల్సింది మనం. తిప్పకుండా పోతుందా బండి? ఎట్లుంది ఫీలింగ్? బాగుందా? అంటే ఫస్ట్ టైం కదా, ఏమన్నా ఎక్సైట్మెంట్, భయము? భయం అసలు లేదు. మరి ఎట్లుంది? నేర్చుకోవాలనుకున్నాను. అంటే ఇప్పుడు వచ్చేసినట్టేనా? వచ్చేసినట్టు కాదు, బాగా ట్రై చేస్తే సిటీలో కూడా ట్రై చేస్తావా? కాదు, నల్లగా నేర్చుకో. ఎందుకు వచ్చింది ఆలోచన నీకు డ్రైవింగ్ చేయాలని? నేర్చుకోవాలి కదా. అంటే ఇన్ని రోజులు ఏం చేస్తున్నావు నేర్చుకోకుండా? ఈ కాఫీ ఇవన్నీ ఎట్లా చేస్తాను? అంటే ఇప్పుడు ప్రమోషన్ చేసుకుంటాను, టీలు కాఫీలు షార్మాలు చేస్తున్నావు. ఇది ఒక పాట లైఫ్లో నేర్చుకుంటే ఏదో ఒక టైం. సరే ఇప్పుడే ఎందుకు నేర్చుకున్నావు? ముందంతా నేర్చుకోలేదు కదా. అన్నిటికీ సమయం కలదు, ఆ టైంలో నేర్చుకోవాలి. ఇంట్లో అయితే ఒక తమ్ముడు కమెంట్ పెట్టినాడు, ఏమంటే నా గ్లామర్ మీద కొంచెం ఫోకస్ పెట్టు అని అన్నాడు. తమ్ముడు, మేము తిరిగేదే ఎండలో బాగా తిరుగుతాము, ఇంకా ఏం గ్లామర్ మెయింటైన్ చేయాలి చెప్పు? మహా అంటే ఒక సన్ స్క్రీన్ పూసుకుంటాం అంతే, అంతకు మించి ఏం చేయలేము. నువ్వు ఎంత మెయింటైన్ చేసినా ఏం చేసినా బయటకు వచ్చేసినాం అనుకో ఎండకి, మొత్తం బాయ్. అదనమాట. కన్సర్న్తో చెప్పినందుకు చాలా థ్యాంక్ యూ తమ్ముడు. వికాస్, థ్యాంక్ యూ. లంచ్కి అయితే ఆగినాము, ఫుల్ మీల్స్ అయితే తీసుకున్నాం. నేనైతే చూసి షాక్ అయిపోయినా. ఏమున్నాయి తెలుసా అసలు ఇక్కడ? మల్బేరీ మొత్తం చెట్టు అంతా ఇవే ఉన్నాయి. అవి చూపి ఎంత స్వీట్ ఉన్నాయంటే బా, చూడండి ఈ కలర్ ఉండేటివి చాలా స్వీట్ ఉన్నాయి. మన తెలంగాణ సైడ్, ఆంధ్ర సైడ్ ఫస్ట్ టైం చూడడం నేను. సూపరా.
సవక్కాయలు సవకా తీయగా ఉన్నాయి. తీయగా పారా పెద్ద వెయిట్ చేస్తున్నాడు. బా మొత్తం చెట్టు నిండా ఇవే బలి ఉన్నాయి, తీయ ఉన్నాయి. క్యాప్ లేదనుకో అస్సామే డైరెక్ట్. సూర్యుడు మొత్తం లోపల ఉండి గుజ్జు మొత్తం బీకేస్తున్నాడు అసలు. వాటర్ 5 నిమిషాలకు ఒకసారి తాగుతున్నాం, అయినా కూడా దూపైతున్నాయి. వామ్మో నాయను, ఎట్లుంది తెలుసా అసలు, ఇందులోకి దూకేద్దామా అన్నట్టుంది. చల్లగా ఉంటాయి వాటర్ అయితే, ఇందులోకి దూకేద్దామా అన్నట్టుంది, కానీ దూకలేంగా. చూడండి, ఆయనకి 60 ఏళ్ళు, 65, రోన్ ఎత్తుకొని పోతానే ఉన్నాడు. అనుకున్నా ఏంది బా పరిగెత్తుకుంటూ వస్తున్నాడు అనుకున్నా, నీళ్ళ కోసమే.